అతి భయంకరంగా చంపేస్తున్నారు కదా. ఒకవేళ అబ్రహాముని కనుక ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో నుంచో పెడితే ఏమంటారు తెలుసా? ప్రభువా, ఈ తాలిబాన్లను మార్చవా అని అడుగుతాడు. నాశనం చేయవా అని అడగడు. వీళ్ళని రక్షించవా అని అడుగుతాడు. నాశనం చేయమని అడగడో, పళ్ళు కొరకడో, వీళ్ళని పిసికపడే అండో, వీళ్ళని రక్షించవా. ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణాన్ని చూసి, అంటే ఒక కొండ మీద నుంచి యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణాన్ని చూసి, యెరూషలేమా, కోడి పెట్ట తన పిల్ల చేర్చుకున్నట్లు ఎన్నిసార్లు నేను చేర్చుకున్నా, నువ్వు కాదని వెళ్ళిపోయావని ఏడ్చాడా లేదా? ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అదే కొండ మీద నుంచి చూస్తూ, ప్రభువా, దాని మీద నీ కనికరము కృప చూపించవా. మీరు ఉండేటువంటి సమాజం చెడ్డది, మీరుండేటువంటి వీధి చెడ్డది, మీ పక్కింటోళ్ళు నీచ నికృష్టమైనటువంటి దుర్మార్గులు, మీ ఎదిరింటోళ్ళు అతి భయంకరమైనటువంటి వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు. నువ్వు దేవుని బిడ్డవైతే ప్రార్థన చేయి. నీ భర్త తాగి తంతాడు, నీ భార్య రోజుకు ఒకరితో పడుకుంటుంది, అయితే ప్రార్థన చేయి. ఇది ప్రార్థనా భారం అంటే. 50 మంది దగ్గర అందుకు మొదలు పెట్టాడు ఆయన. ఆ తర్వాత ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతుల్ని చంపుట నీకు దూరమగును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అబ్రాహాముకు ఉన్నటువంటి భారం 2. ఒకటి నాశనం అయిపోబోతున్న పట్టణం, రెండోది న్యాయవంతుడైనటువంటి దేవుడు. దీన్ని గబుక్కన నాశనం చేసేస్తావేమో, అందుకు నా బాధ. నువ్వు నాశనం చేస్తే ప్రజలు నిన్ను తప్పు పడతారు.